వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక నిన్న నా కట్టె కాలేదాకా తెలంగాణ కోసమే, మన హక్కుల కోసం పులిలా గర్జిస్తా చివరి శ్వాస వరకు అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రణగర్జన చేశారు. ఈ మేరకు నల్లగొండలో జరిగినటువంటి భారీ బహిరంగ సభ వేదికగా లక్షలాదిగా తరలి వచ్చినటువంటి తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజానీకాన్ని ఉద్దేశించి, అలాగే టీవీల్లో వీక్షిస్తున్నటువంటి కోట్లాది మంది తెలంగాణ ప్రజల సాక్షిగా ఆయన మరోసారి తన ఉద్యమ నినాదాన్ని ప్రకటించారు. చివరి శ్వాస వరకు తెలంగాణ కోసమే తపిస్తాననేది. రైట్, బాలరాజు గారు, దాదాపు ఒక 75 రోజుల తర్వాత, అంటే ఎన్నికల ప్రచారం నవంబర్ 28 కేసీఆర్ గారి చివరి ఎన్నికల ప్రచారం, నిన్న ఫిబ్రవరి 13, దాదాపు ఒక 75 డేస్ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు మాట్లాడడం మనం చూసాం. తెలంగాణ కమిట్మెంట్ అనేది నిన్న మరొకసారి ఎట్లా లక్షల సంఖ్యలో ఆ సభలో ఆవిష్కృతం చేశారు వారు. తెలంగాణ కోసమే తప్పిస్తాం, తెలంగాణ హక్కుల కోసం పులిలా గర్జిస్తూనే ఉంటా ఎప్పటికీ అన్నటువంటి ఆ మాట ఎంత విశ్వాసాన్ని నింపింది మీలో కావచ్చు, తెలంగాణ ప్రజానీకంలో కావచ్చు? మొదటగా రాజేష్ గారు, ముందుగా మీకు టీ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్లో కూర్చున్న పెద్దలు శ్రీశైల్ రెడ్డి గారికి నమస్కారం. నిన్న నల్లగొండలో జరిగిన సభ ఏదైతే ఉందో ఒక చారిత్రాత్మకమైన సభ. ఎందుకంటే గతంలో 2002 ఏప్రిల్ 17వ తారీఖు రోజు ఏదైతే కేసీఆర్ గారు పార్టీ ఆవిర్భావం తర్వాతకి, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాతకి ఏదైతే రెండవ సభ జరిగిందో ఆ సభని తలపిస్తూ తెలంగాణ ప్రయోజనాలు ఏంటి, తెలంగాణ నీటి హక్కులు ఏంటి, తెలంగాణ నీటి ప్రయోజనాలు ఏంటి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు ఏంటి ఆవిష్కరించినటువంటి సభగా నిన్నటి సభను నేను ఇలా వర్ణిస్తా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా రాజకీయాల కోసం ఏది కూడా చేయలేదు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతాంగం కోసం, తెలంగాణ రైతుల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసమే తన శ్వాస, తన ఆశగా ఇలా మాట్లాడిన సందర్భం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి సభికులో ఉన్నటువంటి అనేక మంది ఈ ప్రజలు తరలి వచ్చిన తరలందాలు కూడా కంటనీరు పెట్టించింది. ఎందుకంటే ఇలా అనేక మంది రాజకీయాల కోసం కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి యొక్క కుటుంబం పైన, తెలంగాణ ఉద్యమ నేత పైన, తెలంగాణ ఉద్యమం పైన ఆవాస్ పాలు చేస్తూ అవాకులు చవాకులు వెళ్తున్న సందర్భం ఇలా శాసనసభలో చూస్తా ఉన్నాం. వాస్తవానికి కేసీఆర్ గారు ఎందుకు తెలంగాణ నినాదాన్ని ఎత్తుకోవాల్సి వచ్చింది, ఈ తెలంగాణ నినాదం ఎవరి కోసం అనేటువంటి అంశాన్ని స్పష్టంగా నల్గొండ సభలో ప్రజలు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మొదటిగా అంశాన్ని కూడా అక్కడ కృషించడం జరిగింది. ఈ సభ రాజకీయ సభ కాదు, ఈ సభ తెలంగాణ ప్రయోజనాల సభ, ఈ సభ తెలంగాణ రైతాంగం ప్రయోజనాల సభ, ఈ సభ తెలంగాణ హక్కుల సభ, ఈ సభ తెలంగాణ కోసం ఆకాంక్షించే, తెలంగాణ హక్కుల్ని కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాలు అవుతున్నాయి, ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకమైన సభ తప్ప ఇది రాజకీయ సభ కాదని చెప్పేసి ఈ రోజు స్పష్టంగా నిన్న చెప్పడం జరిగింది కేసీఆర్ గారు. అదే క్రమంలో ఇవాళ నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, అనేక మంది ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి అనేక వాళ్ళు మంత్రులుగా పనిచేసేవాళ్ళు, వాళ్ళకి విపరీతమైన అనుభవం ఉన్నది, దాన్ని ఉపయోగించుకొని చెప్పమంటే ఇష్టం వచ్చినట్టు శాసనసభలో మాట్లాడుతా ఉన్నారు, తిప్పుతా ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఈ కలత, ఇటువంటి యొక్క దూషణ రాజకీయాలను వాటి చూసి కలచడం జరిగింది తను. ఎందుకంటే తెలంగాణ ఎట్లా ఉండాలనుకున్నాం, తెలంగాణ ఏ ప్రయోజనాల్ని కాపాడాలనుకున్నాం, తెలంగాణలో రైతాంగం ఎట్లుండాలనే అంశాన్ని కూడా స్పృశించడం జరిగింది రాజేష్ గారు. ఎందుకంటే నీళ్ళ కోసమే కదా మన తంతాట. రైతాంగం ఏం జరిగేది, నిత్యం ఆ తెలంగాణలో చూస్తే కరెంటు కోతలు ఉండేవి, ఆత్మహత్యలు ఉండేవి, ఆ కరువుతో పల్లెలన్నీ విలేతాండం చేస్తుండేవి. అటువంటి పరిస్థితి నుంచి ఇలా తెలంగాణ ఎటువైపు ప్రయాణించింది. మళ్ళీ ఇలా తెలంగాణ హక్కుల్ని, తెలంగాణ ప్రయోజనాల్ని, తెలంగాణ రైతాంగం సంబంధించింది మళ్ళీ నోట్లో మట్టి కొట్టడం కోసం కేఆర్ఎంబికి ఇలా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు మరి ఇలా మన తెలంగాణ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రయోజనాలన్నీ కూడా కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉంటే, ఒక ఉద్యమ నాయకుడుగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడుగా మరి కలత చెంది నిన్న సభకు పిలుపునిస్తే లక్షలాది మంది జనం మరి ఇలా మేము ఎటువంటి ఏర్పాటు చేయకుండా సొంతంగా స్వతహాగా బైకుల మీద, ఆటోల మీద, ట్రాక్టర్ల మీద మరి రైతాంగం గాని ప్రజలు గాని తరలి వచ్చి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, కేసీఆర్ గారు ఏ దిశానిర్దేశం చేస్తారనే అంశాన్ని స్పష్టంగా విన్నారు. సార్ కూడా స్పష్టంగా చెప్పినారు. డెఫినెట్ గా ఇదే కాదు, ఇంకా భవిష్యత్తులో కూడా తెలంగాణ హక్కుల్ని, తెలంగాణ ప్రయోజనాల్ని కాల రాస్తే డెఫినెట్ గా కొట్లాడదామని చెప్పేసి మరి దిశానిర్దేశం చేయడం జరిగింది రాజేష్ గారు. అదే క్రమంలో రాజేష్ గారు ఇంకోటి కూడా చెప్తా ఉన్నా నేను, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాతకి అమరవీల స్థూపం దగ్గర కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసి నివాళులర్పించిన సందర్భం చూసినాం. కానీ 2020 ఏదైతే 23 ఎలక్షన్ల తర్వాతకి మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తాడు, కానీ తెలంగాణ అమరుల యొక్క స్థూపం దగ్గరికి పోడు, దాన్ని ఎటువంటి డెకరేట్ చేయడు, అమరు నివాళులు అర్పించడు. ఇలా టీఎస్పీఎస్సీలో ఆంధ్రాకు చెందినటువంటి రామ్మోహన్ రావు అనే వ్యక్తిని
టిఎస్పిఎస్ మెంబర్ ని చేస్తారు. ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో రఘుమారెడ్డి అనేటువంటి ఆంధ్ర వ్యక్తిని ఇవాళ ఉన్నత ఉద్యోగం ఇస్తారు. అదేవిధంగా టిఎస్పిడిసిఎల్ లో ఇవాళ అనేక మంది డైరెక్టర్లను ఆంధ్ర వాళ్ళను తెలంగాణ వాళ్ళని కాదని ఇలా ప్రమోషన్స్ ఇస్తారు. ఈ రకమైనటువంటి ప్రయోజనాలు ఎటువైపు పోతా ఉన్నాయి. మరి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు, జూన్ 2 వరకు అయిపోతుందట, మళ్ళా హైదరాబాద్ నట, మళ్ళీ ఆంధ్ర మరియు తెలంగాణలో షేర్ చేయాలట. ఇటువంటి రాజకీయాలు జరుగుతా ఉన్నాయి. శ్రీశైల్ రెడ్డి గారు కొద్ది రోజుల విరామం తర్వాత గ్యాప్ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు జనం ముందుకు వచ్చారు ఒక రైట్ ఇష్యూతో. ఆ ఇష్యూని నిన్న నల్లగొండ సభ సాక్షిగా విజయవంతంగా ఎట్లా అడ్రస్ చేయగలిగారు? చాలా అద్భుతంగా జరిగింది. లక్షలాది జనం వచ్చారు. చురుక్కుమనే ఎండలో కూడా అట్లాగే కూర్చుని ఉన్నారు. మహాకవి శివసాగర్ ఒక పద్యంలో అంటాడు, బూడిద నుంచి లేచి భగ్గుమన్న సూర్యుడు అని. అంటే ఒక ఫీనిక్స్ పక్షి బూడిద నుంచి లేచి ఎట్లా ఆకాశానికి ఎగురుతుందో అట్లా ఒక నినాదం నిన్న చేశారు కేసీఆర్ గారు. ఎందుకు చేసిండ్రు అంటే ఆయనే చెప్పారు స్వయంగా, ఇది మేము రాజకీయాల కోసం పెడతలేము, చాలా టైం ఉంది ఎలక్షన్స్కి, 5 ఏళ్ళు మీరే పాలించండి, కానీ మీ పాలన ఇంత చెత్తగా ఉంటే, మీ పాలన ఇంత అధ్వాన్నంగా ఉంటే, మీ పాలన తెలంగాణ హక్కులకి భంగం కలిగిస్తే మేము ఊరుకునేటోళ్ళం కాదు. ఎందుకంటే ఒక ఇల్లు పాడవుతున్నప్పుడు ఆ తండ్రికి బాధ ఉంటుంది, ఒక కుటుంబం పాడవుతున్నప్పుడు ఆ కుటుంబం పెద్దకు బాధ ఉంటుంది, బయటోనికి ఏం బాధ ఉంటుంది. ఈరోజు కేసీఆర్ గారు ఆయన మాటల్లోనే పక్షిలాగా తెలంగాణ అంతా తిరిగి ఎక్కడెక్కడ ఏమేమి కష్టాలు కడగండ్లు ఉన్నాయో ఆయన చూసి, ఆయన స్పందించి, ఆయన రాసి, ఆయన ఉద్యమం చేసి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చిండు. దాని అర్థము సకల జనుల సమ్మె, మొత్తం మేధావులు, తెలంగాణ మేధావులు, ప్రజానీకము, ఆత్మ బలిదానాలు చేసుకున్న శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు, వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ కూడా చాలా గొప్పగా ఉంది. వీళ్ళందరి కాంట్రిబ్యూషన్కి ఒక రాజకీయ రూపం ఇచ్చి ఢిల్లీ మెడలు వంచి, సీమాంధ్ర పాలకుల మెడలు వంచి, ఎంత బలమైన లాబీ అండి అది సీమాంధ్ర లాబీ. ఎంతగా అడ్డుకున్నారు తెలంగాణని, చివరి నిమిషంలో కూడా అడ్డుకున్నారు. డిసెంబర్ 9 ప్రకటన వెనక్కు పోయేంతలా కూడా అడ్డుకున్నారు. అదే డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి అదే డిసెంబర్ 9 ఎట్లా అయితే వెనక్కు పోయిందో ఆనాడు, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అంతే వెనక్కు నెట్టాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, శాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నాడు. ఇందాక బాలాజీ చెప్పిన 2-3 ఉదాహరణలు, ఆంధ్ర వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏ పదవుల్లో ఉన్నారని. రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరు వస్తారు? షర్మిల వస్తారు. రేవంత్ రెడ్డి ఎవరిని కలుస్తారు? ఆంధ్ర నాయకుల్ని కలుస్తారు. ఇది ఏంటంటే ఇది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు ఈరోజు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న ఒక పెద్ద ద్రోహాన్ని నల్గొండ సభలో బట్టబయలు చేశారు కేసీఆర్. అంతేకాదు, ఇది సాగనీయం, మేము తెలంగాణ హక్కులు మేము కాపాడుకుంటాము, బ్రిజేష్ ట్రిబ్యునల్ని, కేంద్ర మంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతాము, వీధుల్లో ఉద్యమం చేస్తాము, సద్దులు కట్టుకొని అందరు కూడా తరలిరండి అని నిన్న కేసీఆర్ గారి పిలుపు చాలా స్పష్టంగా, బలంగా, సూటిగా ప్రజల్లోకి పోయింది రాజేష్ గారు. ఇది ఇంకా ఆగదు, ఇది ఆగే పని కాదు. ఆయన చెప్పినరు, సమాజం కూడా చాలా అనుకుంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏం చేయాలా? ఇప్పుడు రైతు బంధు ఇయ్యలేదు, ఆల్రెడీ సీజన్ దాటిపోతా ఉంది, రైతులు ఆల్రెడీ కష్టాల్లోకి నెట్టిండ్రు. దానికి తోడుగా ఇప్పుడు నీళ్ళు ఇవ్వలేదు. ఒక మేడిగడ్డ కారణం చూపి హరీష్ రావు గారు చాలా ప్రభావవంతంగా అసెంబ్లీలో మాట్లాడిరు, వాస్తవాలని చెప్పిరు. ఆయన ఒక్కడి మీద 10 మంది లేచిండ్రు. అయినా కూడా హరీష్ రావు గారు తిప్పికొట్టడానికి కారణము, 1 హరీష్ రావు గారి సామర్థ్యం అయితే, 2 తెలంగాణని అంత బాగా చేసినాం కాబట్టి, ఆ డేటా, స్టాటిస్టిక్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి హరీష్ రావు గారు చాలా బలంగా దాన్ని తిప్పికొట్టగలిగినారు. ఇది ఆగేది కాదు రాజేష్ గారు, ఇది అంటుకున్నది, ఆగేది కాదు. రైట్. వాస్తవంలో బాలరాజు యాదవ్ గారు తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత వచ్చినాక ఏదో అసెంబ్లీలో తీర్మానం చేయడం కాదు, కృష్ణా నీళ్లలో సంపూర్ణ వాటా దక్కేవాక పోరాటం ఆగదు, ఆ పోరాటం ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంటుందని, అలాగే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి, కేంద్ర సర్కార్తో, ట్రిబ్యునల్తో పోరాడాలి, ఇదన్నీ చేయాల్సిన ఉన్నాయి, అన్నీ మిగిలి ఉన్నాయి. కాబట్టి ఏదో హడావిడిగా అసెంబ్లీ తీర్మానం చేసినంత మాత్రాన ఏదో అయిపోయింది అని చెప్పడం సరికాదు అంటూ కూడా నిన్న సూచించారు కేసీఆర్ గారు ప్రభుత్వానికి. మీ ఆడియో రావట్లేదండి, మ్యూట్ అయింది చూడండి. ఇప్పుడు రాజేష్ గారు వస్తుంది.
రాజేష్ గారు, మనం ఇలా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు టీవీస్ ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే, ఇలా తెలంగాణ హక్కులన్నీ కూడా కేఆర్ఎంబి పరిధిలోకి పోవడం ద్వారా ఇలా నిన్న సభ జరుగుతూ ఉంటే లక్షలాదిగా జనం తరలి వస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నటువంటి కోమరెడ్డి వెంకటరెడ్డి గారు చేయాల్సింది ఏంది? అవసరమైతే రైతుల కోసం కొట్లాడాలి, ఆ రైతాంగం రావాల్సిన నీళ్ల కోసం కొట్లాడాలి. కేఆర్ఎంబి కేంద్ర పరిధిలోకి పోవడం ద్వారా మన హక్కులు కాలరాస్తారు అనే అంశం మీద కొట్లాడాలి. కానీ మన ఎమ్మెల్యేలు పోతా ఉంటే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద, అదేవిధంగా ప్రజాపతులు పోతున్నటువంటి కాన్వాయ్ మీద కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేయడం అనేది దుర్మార్గమైన చర్య. ఇవాళ టీవీస్ ద్వారా దాన్ని ఖండిస్తా ఉన్నా. అదే క్రమంలో ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఒకవైపు శ్రీశైలం సంబంధించిన ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉంది, వారి ఆధీనంలో ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు వారి ఆధీనంలో ఉంటది. కానీ నాగార్జున సాగర్ సంబంధించినటువంటి తెలంగాణ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాజెక్టు మాత్రం సిఆర్పిఎఫ్ బలగాల చేతిలో ఉంటది, కేంద్ర బలగాల చేతిలో ఉంటది, కేఆర్ఎంబి చేతిలో ఉంటది. మీరు స్పిల్వే సంబంధించిన మరమ్మతులు చేయాలన్నా, కాలువలకు సంబంధించిన మరమ్మతులు చేయాలన్నా, అదేవిధంగా రైతాంగానికి ఏదైనా ఆపత్కాలంలో సాగునీరు కావచ్చు, త్రాగునీరు విడుదల చేయాలంటే ఇలా కేఆర్ఎంబి పర్మిషన్ తీసుకొని ఇలా డ్యామ్ మీదకి పోవాల్సి వస్తుంది. సిఆర్పిఎఫ్ బలగాలు పోరిచ్చే పరిస్థితి లేదు. ఈ హక్కుల మీద కొట్టాడమంటే, ఈ అంశాల మీద మాట్లాడమంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో మేడిగడ్డ పోయేది యాత్ర చేసేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ స్పష్టంగా టీవీ ద్వారా చెప్పాల్సింది ఒకటే, ఇవాళ నల్లగొండ రైతాంగం నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ సంబంధించిన త్రాగునీరు విషయంలో ఇలా ప్రజల ప్రయోజనాలు కాలరాసే ప్రయత్నం ఉన్న ప్రభుత్వం చేస్తా ఉంది. ఆ ప్రభుత్వం వెంటనే ఇలా రైతాంగం తరఫున నేను అడుగుతా ఉన్నా, ఇలా రైతు కుటుంబంలో పుట్టినవాడిగా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇలా కేఆర్ఎంబి పరిధిలోకి పోవడం ద్వారా ఇలా తెలంగాణ రైతాంగానికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ అంశాల పట్ల కేసీఆర్ గారు నిన్న మాట్లాడిర్రు. దాని మీద మీరు చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా నేను అడుగుతాను, టీవీస్ ద్వారా ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి. ఏదో అసెంబ్లీలో ఏదో తూతూ మంత్రంగా తీర్మానం చేసి మేమేం అప్పచెప్తలేమని చెప్పి తీర్మానం అనేది కాదు. ఆల్రెడీ మీరు అప్పచెప్పొచ్చారు కదా. జనవరి 17వ తారీఖు రోజు జరిగినటువంటి మీటింగ్ లో అప్పనంగా అన్ని తెలంగాణ అధికారులు, అదేవిధంగా ఆంధ్ర అధికారులు ఇద్దరు వెళ్లారు. ఖచ్చితంగా కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకోమని 15 సంబంధించిన అవుట్లెట్స్ ని అప్పచెప్పొచ్చినారు. అప్పనంగా అప్పచెప్పొచ్చి ఏదో కేసీఆర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు కానీ మిగతా మంత్రులు, మాజీ మంత్రులు మాట్లాడినాక ఏదో తీర్మానం చేస్తున్నామని చెప్పేసి తూతూ మంత్రంగా చర్య చేస్తా ఉన్నారు. అది చర్య కాదు. ఈ తెలంగాణ ప్రజలు ఆ యొక్క తీర్మానం కాపాడదు. కాబట్టి ఇలా టీవీస్ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి, అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయండి, తెలంగాణ ప్రజల యొక్క రైతాంగం యొక్క నీటి వాటాను కాపాడండి అని చెప్పేసి అలా టీవీస్ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ క్రమంలో నిన్న మేడిగడ్డ యాత్ర చేస్తా ఉన్నారు. మేడిగడ్డ యాత్ర కాదు రేవంత్ రెడ్డి గారు, మీరు చేయాల్సింది నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి రండి. సిఆర్పిఎఫ్ బలగాలు మిమ్మల్ని రానిస్తే రానియో ఇలా అర్థమైపోద్ది, ప్రజలు కూడా చూస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున నీళ్ళ కోసం తనలాండాం కదా. తెలంగాణ ఉద్యమం దేని కోసం జరిగింది? నీళ్ళ కోసమే జరిగింది కదా. కృష్ణా జలాల్లో మన వాటా కోసం జరిగింది కదా. మనకు రావాల్సిన 68% వాటా కావాలని చెప్పండి. పరివాహక ప్రాంతం ఎంత ఉందో అంత వాటర్ రావాలని చెప్పండి. అది కాకుండా ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు వేలుతూ కేసీఆర్ గారిని తిడుతూ తిట్టదండకాలు పెడుతూ ఇష్టపడిన శాపనార్థాలు పెట్టడం కాదని చెప్పేసి ఇలా టీవీ ద్వారా తెలియజేస్తూ, మాకు నోరుంది, మాకు మాటలు రావచ్చు. తెలంగాణ ఉద్యమంలో అనేక రకాల కష్టాలు చూసినాం, నష్టాలు చూసినాం. మేమేం తక్కువేం కాదు. కానీ మా నాయకుడు అలా ఏర్పట్లేడు. మనకు కావాల్సింది రైతాంగం ప్రయోజనాలు, రైతుల హక్కులు కావాలి, రైతులు బతకాలని చెప్తా ఉన్నాం సార్. ఇలా రైతు భరోసా నిధులు పడ్డాయా సార్? నేను టీవీ ద్వారా అడుగుతా ఉన్నా, ఎందుకు రైతు భరోసా నిధులు వేస్తలేరు? కరెంటు జనరేటర్ పెడతారండి. రాష్ట్ర శాసనసభలో జనరేటర్ తోటి కరెంటు నడిపించాల్సిన దుస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఎంత రుణమాఫీ చేస్తామన్నారు, రుణమాఫీ చేయలేరు. విత్తనాల షాపుల దగ్గర లైన్లు కడతా ఉన్నారు, ఎరువుల దుకాణాల వద్ద లైన్లు కడతా ఉన్నారు. ఇలా రైతు అరగోస పడతా ఉన్నాడు. ఆ రైతు అరగోసను చూడలేక కేసీఆర్ గారు ఉద్యమం చేస్తే కేసీఆర్ గారి పైన ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు రాజేష్ గారు. రైట్, ఓకే బాలరాజు గారు. రైట్, శ్రీశైల్ రెడ్డి గారు, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి, 6 నెలల్లో వాటా లెక్క తేల్చాలి, హక్కు చూపాలి, ఇది ప్రభుత్వాన్ని నిన్న కేసీఆర్ గారు చేసినటువంటి డిమాండ్. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా అన్నారు. నిజానికి మనము లాస్ట్ డిబేట్లో కూడా అనుకున్నాం, ఇక్కడ కాదు గొడవ చేయాల్సింది, మీరు మేడిగడ్డలో కాదు, మీరు అందరూ కలిసి రేవంత్ రెడ్డి గారు మీరు అందరిని అఖిలపక్షాన్ని తీసుకుపోండి, జంతర్ మంతర్లో ధర్నా చేయండి, ప్రధానమంత్రిని కలవండి, జలవనరుల మంత్రిత్వ శాఖని కలవండి, మన హక్కులు సాధించే వరకు మీరు పోరాడండి, మేము కూడా కలిసి వస్తామని చాలా స్పష్టంగా నిన్న కేసీఆర్ గారు చెప్పిండ్రు. విషయం ఏంటంటే వాళ్ళకి బట్టగాల్చి మీదేయడము. ఒక అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చేయాల్సింది ఏంది? ఇప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టిరండి, బడ్జెట్ పెట్టిన తర్వాత బడ్జెట్ మీద చర్చ జరగాలి. అది వదిలేసి మేడిగడ్డ పోయినరు. నిన్న కేసీఆర్ గారు చెప్పినట్టుగా వాళ్ళు హడావుడిగా తీర్మానం పాస్ చేసింది కూడా నల్గొండ సభకు భయపడే.
నిజంగా వాళ్ళు ఎంత అయితే భయపడ్డారో దానికంటే ఎక్కువ వాళ్ళు భయపడే పరిస్థితులు వాళ్ళకు నల్గొండ సభ సక్సెస్ ద్వారా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఇది జరుగుతున్నది? మరి మీరెందుకు బడ్జెట్ సెషన్ తర్వాత అడవుడిగా తీర్మానం పెట్టినరు? ఆ తీర్మానంలో కూడా కేవలము సాగునీటి గురించే తప్ప జల విద్యుత్ గురించి ఎందుకు పెట్టలేదు? అంటే మీకు ఆలోచన లేదు, తెలివి లేదేమనంటే కోపం వస్తుంది. కానీ కేసీఆర్ గారు వీళ్ళ పట్ల వాడే పరుషమైన పదాలు చాలా న్యాయమైనవి. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి లాగా బూతులు మాట్లాడరండి. కేసీఆర్ గారు పరుషంగా మాట్లాడతారు, కఠినంగా మాట్లాడతారు. ఎందుకంటే ఎవరికైతే గట్టులోంచి కోపం తన్నుకొస్తుందో అన్యాయాల పట్ల, అప్పుడు ఖచ్చితంగా పరుషమైన పదాలు వస్తాయి. ఆ పరుషమైన పదాలలో ఒక హెచ్చరిక ఉంటుంది, ఒక ఆవేదన ఉంటుంది. అరే నా రాష్ట్రం తగలడిపోతుందే, నాశనమవుతున్నదే, నా ప్రజలు వాళ్ళకు ఎన్ని కష్టాల్లో నెట్టబడుతున్నారనే బాధ ఉంటుంది. కాబట్టే ఆయన అంత ఆవేశంగా మాట్లాడారు నిన్న. ఈ రోజు ఇంకా బహుశా ఇవాళ రేపు సభ ఉన్నట్టుంది. అదే అన్నారు, అంటే ఇది రాజకీయ సభ కానే కాదు, ఒక ఉద్యమ సభ, ఒక హెచ్చరిక సభ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రాజకీయాలు, పార్లమెంటరీ రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ పార్టీగా ఉంటారు, ఎలక్షన్లో కొట్లాడతాం, ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతాం, గవర్నమెంట్లోకి వస్తాం, ప్రతిపక్షంలో ఉంటాం. ఇది పొలిటికల్ ప్రాసెస్. కానీ బీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏనే ఉద్యమం కదా, దాని డిఎన్ఏనే దాని పుట్టుకే ఉద్యమంలో పుట్టింది కదా. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఒక ఉద్యమ స్ఫూర్తితో పార్టీ ఉంటుంది. అది బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ పేర్లు టెక్నికల్ అంశాలు తప్ప ఇది తెలంగాణ పార్టీ, కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, తెచ్చిన పార్టీ, తెలంగాణ ప్రయోజనాలని రక్షించే ఏకైక పార్టీ. కాబట్టి అది రాజకీయాల ఉద్యమమా, అవి ఏవైనా కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రూపంలోనే చేయగలదు, చేస్తుంది అనే విషయం చాలా స్పష్టంగా చెప్పిరు నిన్న. ఇంకొకటి నేను ఏం చెప్తున్నానంటే, ఈ ఒకవేళ ఈ డిబేట్ ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలో, మంత్రులు, వాళ్ళ పిఏలో, వాళ్ళ అడ్వైజర్లో ఎవరైనా చూస్తూ ఉంటే కనుక, ఈరోజు రేపు ఇంకా అసెంబ్లీ ఉంది కాబట్టి మీరు రైతాంగానికి నీళ్ళు ఎట్లా ఇవ్వాలి? కేసీఆర్ గారు చెప్పారు కాఫర్ డ్యామ్ నుంచి నీళ్ళు వచ్చాను, ఫస్ట్ అది ఇవ్వండి. రైతులను ఎందుకు గోసపెడతారు? రైతులకు తెలియదా ఈరోజు రైతు బంధు ఎవరిస్తలేరు, నీళ్ళు ఎవరిస్తలేరు, కరెంటు ఎవరి వల్ల పోతుంది అనేది రైతులకు తెలియదా? ఆల్రెడీ వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకుంటా ఉంది. మీ పుట్టి మునుగుతుంది. సరే రాజకీయంగా మీరు మునుగుతారా సస్తారా అది వేరు విషయం. ఒక సమాజ శ్రేయస్సు కాంక్షించే వాడిలాగా నేను అది కూడా కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు ఉంటే ఉంటుంది, 100 ఏళ్ళు ఉంటే ఉంటుంది, పీక్తే 2 ఏళ్లలో పీక్తుంది. అది కాదు విషయం. ప్రజలకు అంతిమంగా ఏం నష్టం జరుగుతుందని చాలా ముఖ్యమైనది. ఇది ఎవరైనా కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన విషయం. దాన్నే రాజనీతిజ్ఞత అంటారు. అన్ఫార్చునేట్లీ రేవంత్ రెడ్డి లాంటి ఒక ముఠా నాయకుడు, నేను ఈ పదం వాడుతున్నా, ఒక ముఠా నాయకుడి పాలన ఇట్లాగే ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ తెలంగాణను ముంచుతుంది, కాంగ్రెస్ పార్టీని కూడా ముంచుతుంది. ఆ విషయం వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీకి కూడా నేను హితవు పలుకుతా ఉన్నా. రాజేష్ గారు రైట్. బాలరాజు గారు, అధికారం అనేది శాశ్వతం కాదు, తెలంగాణ హక్కులు మాత్రమే శాశ్వతం. ఈ రకంగా ఈ ప్రయోజనాలు కాపాడే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలి అనేది కేసీఆర్ గారు తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా, సుదీర్ఘమైనటువంటి ఒక ప్రణాళిక దృష్ట్యా ఆయన చేసినటువంటి ఒక సూచన, ఆఫ్ కోర్స్ హెచ్చరిక. ఇప్పుడు రాజేష్ గారు 2001లో ఈ రోజున బీఆర్ఎస్ స్థాపించే టీఆర్ఎస్ ఆవిర్భావం కంటే ముందు 1983 నుంచి కేసీఆర్ గారు 83లో ఒకసారి గెలిచి ఓడిపోతే 85 నుంచి అధికారంలో ఉన్నారు. వారు అనేక రకాల రాష్ట్ర మంత్రిగా అనేక రకాల పదవులు అనుభవించారు. పదవుల కోసము, రాజకీయం కోసము నిన్న జరిగినటువంటి సభ కాదు, తెలంగాణ హక్కుల కోసము, తెలంగాణ ప్రయోజనాల కోసము, తెలంగాణ రైతాంగం సంబంధించి అలా నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది, కేంద్రం చేస్తా ఉంటే ఆ యొక్క హక్కుల్ని కాపాడడం కోసం పెట్టిన సభ అని చెప్పేసి స్పష్టంగా కేసీఆర్ గారి గొంతు నుంచి మాట్లాడిన సందర్భం. ఈ పరిస్థితుల్లో ఒకవైపు తుంటి ఎముక ఇరిగింది, హాస్పిటలైజ్ అయ్యాడు, ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ, నడవరాకపోయినప్పటికీ కూడా స్టిక్ రాడ్ పట్టుకొని తెలంగాణ ప్రజల కోసం నేనుంటా, తెలంగాణ రైతాంగం కోసం నేను గొంతునై ఉంటా, ఎందుకంటే నేను కొట్లాడిందే నీళ్ల కోసము, అనేక రకాల తన్లాడు జరిగినాయి, ఈ నల్గొండ జిల్లా నుంచే జలసాధన ఉద్యమం స్టార్ట్ అయింది, ఆ రోజు కూడా నేను పాదయాత్ర చేసి సభ పెట్టాను, అనేక అంశాలు గుర్తు చేసుకున్నాడు. గతంలో తెలంగాణ కోసం ఎట్లా తన్లాడ్యం, నీళ్ల కోసం ఎంత ఇబ్బంది పడ్డాం అనేటువంటి అంశాన్ని స్పష్టంగా కేసీఆర్ గారు నిన్నటి సభలో ఆవిష్కరించినారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందించినారు. ఒక సందర్భంలోనైతే కేసీఆర్ గారు ఆ స్టిక్ మీద నడుస్తూ కూర్చొని మాట్లాడుతున్న సందర్భాన్ని చూసి ప్రజలు
అక్కడున్న స్థాపికులు ఎవరైతే ఉన్నారో కంటతడి పెట్టుకున్న సందర్భం అనేది నా కళ్ళు కూడా చెమరగిల్లినాయి. రాజేష్ గారు, ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఏందండి కేసీఆర్ గారు పట్టుకొని ఎంత పడితే అంత మాట్లాడతారా? ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడతారా? తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడమే కేసీఆర్ గారు చేసిన పాపమా? తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇవ్వడమే కేసీఆర్ చేసిన పాపమా? తెలంగాణ రైతాంగానికి 70 లక్షల మంది రైతాంగానికి టింగ్ 11 దఫాలుగా 73,000 కోట్లు రైతు బంధు రూపంలో ఇవ్వడమే కేసీఆర్ గారు చేసిన శాపమా? మరి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇథనాల దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ఎరువుల దగ్గర ఇబ్బంది లేకుండా, కరెంటు దగ్గర ఇబ్బంది లేకుండా, రైతులకు నీళ్ల దగ్గర ఇబ్బంది లేకుండా చేయడమే కేసీఆర్ గారు చేసిన శాపమా పాపమా? ఇవాళ నేను అడుగుతా ఉన్న టీవీ న్యూస్ ద్వారా. కాబట్టి ఎన్ని ఇచ్చినందుకు తిడతా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు తిడతా ఉన్నారా అనే అంశాన్ని కూడా నేను టీవీ న్యూస్ ద్వారా ఆవిష్కరిస్తా ఉన్నా. ఏదేమైనా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది, రైతాంగం గమనించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఎవరి కోసం తనలాడుతా ఉన్నాడు? కేసీఆర్ ఎవరి ప్రయోజనం కోసం తనలాడుతా ఉన్నాడు? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు ఎవరికి న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. నిన్న రైతు బంధు గురించి కూడా ప్రస్తావించారు అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతారా? మరి రైతులకు కూడా చెప్పులు ఉంటాయి, ఇటువంటి మాటలైనా మాట్లాడితే ప్రజా జీవితంలో ఉండి అనేటువంటి ఒక ప్రశ్న కూడా వేశారు. ఇది యాక్చువల్గా కేసీఆర్ గారు ఏదైతే నిన్న మాట్లాడినరో అది సమస్త తెలంగాణ రైతాంగం యొక్క గొంతు అది. కాబట్టి ఆయన అంత ఫియర్స్గా మాట్లాడినరు. ఈరోజు మీరు ఎక్కడ పోయి చూసినా కూడా రాజేష్ గారు, ఇంకోటి ఏంటంటే తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ మేము రైతు బిడ్డలమని మనం మీడియాలో మాట్లాడేటప్పుడు అప్పుడు చెప్తుంటాం. నిజానికి వ్యవసాయంతో సంబంధం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఏదో ఒక రకంగా మనం ప్రత్యక్షంగా వ్యవసాయం చేసినా చేయకపోయినా మన మూలాలు వ్యవసాయం. భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయమే అన్నిటికంటే ఎక్కువ భారతదేశ జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తుంది. దాన్ని గమనించే కేసీఆర్ గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి వ్యవసాయాన్ని ఒక ప్రాధాన్యతగా తీసుకున్నారు. కాబట్టే నీళ్ల గురించి కానీ కరెంటు గురించి కానీ ఆయన తపన పడ్డారు. కొన్ని అంశాల్లో కొన్ని చేయలేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే కొత్త రాష్ట్రము, డబ్బులు లేవు. సో ఆయన ఎట్లయితే డబ్బులు వస్తూ ఉన్నాయో ఖజానాకి అట్లా ఖర్చు పెడతా ఉన్నారు ప్రాధాన్యాల ప్రకారం. ఇంత స్విఫ్ట్గా ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు మేడిగడ్డ లాంటి చోట్ల 1-2 పిల్లర్లు పోవడం అనేది అది చాలా సహజంగా జరుగుతుంది. అది దాన్ని జస్టిఫై చేయడం లేదు, వెనకేసుకు రావడం లేదు. కానీ గతంలో చాలా జరిగినాయి. నాగార్జున సాగర్ డ్యాంలో జరిగినాయి, కడెం ప్రాజెక్టు జరిగినాయి, మూసికి సంబంధించిన జరిగినాయి. 75 ఏళ్లలో చాలా జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకాలు ఒకటి కాదు, చాలా ఉన్నాయి. సో అయితే ఏంటంటే ఈరోజు రైతులకు నీళ్ళు ఇవ్వాలి, కరెంటు ఉండడం లేదు, రైతు బంధు రావడం లేదు. ఎట్లా చేయాలి వ్యవసాయము? ఆల్రెడీ సీజన్ దాటిపోతా ఉన్నది. కాబట్టి ఆయన చాలా గట్టిగా బలంగా మాట్లాడారు. ఎందుకంటే రాజేష్ గారు, తెలంగాణని ప్రేమించేది ఒక తెలంగాణ పార్టీ మాత్రమే, కేసీఆర్ గారు మాత్రమే. ఈరోజు బై ద వే వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమకు సంబంధించి, ప్రేమకు గులాబీ ఇస్తారు. తెలంగాణని ప్రేమిస్తున్నామనే గులాబీ పార్టీ ఇది. సో మేము తప్ప, బీఆర్ఎస్ తప్ప, కేసీఆర్ తప్ప తెలంగాణని ఇంతగా ప్రేమించేవారు లేరు, మళ్ళీ రారు. కాబట్టి ఆయన అంత అగ్రెషన్ అయింది కనపడింది నిన్న. అది చాలా న్యాయము. కాంగ్రెస్ పార్టీ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఇంకా పుట్టగతులు ఉండవు అనేది చాలా 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 వాస్తవం. రైట్ బాలరాజు గారు, చివరిగా అంటే అనేకం జరిగిన చరిత్రలో ప్రాజెక్టులకు సంబంధించి అంటూ నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూనే మేడిగడ్డ కాడ ఏముంది, అసెంబ్లీ అయిన తర్వాత మేము కూడా మేడిగడ్డకి వెళ్తాం, అక్కడ మీ చరిత్రను ఎండగడతాం, కేసీఆర్ను బదనాం చేయాలని మీరు చూస్తున్నారు, అటువంటి బుద్ధి పెట్టుకుని రైతుల దగ్గరికి మీరు ఎట్లయితే వెళ్ళారో వాస్తవాలు ఏందో అదే మేడిగడ్డ దగ్గర మేము కూడా చెప్తామనేది నిన్న కేసీఆర్ గారు ఆ సభలో స్పష్టం చేశారు. రాజేష్ గారు, ఇప్పటికీ 75 రోజులు అవుతుంది. మరి అసెంబ్లీ సాక్షిగా మా మాజీ మంత్రి కేటీఆర్ గారు ఒకవైపు, హరీష్ రావు గారు ఒకవైపు, జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినారు, మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయండి, ఏమైనా తప్పులు ఉంటే ఏమైనా అవినీతి జరిగితే బయట పెట్టండి అంటే ఇంతవరకు బయట పెట్టని పరిస్థితి, కనీసం దాని మీద ఏం లెక్క తేల్సిన పరిస్థితి. కానీ మేడిగడ్డలో అది జరిగింది ఇదని మాత్రం దుష్ప్రచారం చేస్తారు. కేసీఆర్ గారు నిన్న స్పష్టంగా సభ నుంచి చెప్పినారు, ఏదైనా 1-2 ఇప్పుడు మానవ తప్పిదాలు ఏమైనా జరిగితే డెఫినెట్ గా వాటిని సరిచేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వమంటే టూర్లు పెట్టడం ఏంటంటే ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి చేసే పని అది. ఇవాళ 1980లో కాంగ్రెస్ పార్టీ కట్టేటువంటి నాగార్జున సాగు సంబంధించిన కుడి ఎడ్రేగరేట్ అనేది కెనాల్ అనేది కూలిపోయిందండి. అదేవిధంగా కలవకుర్తి ఎత్తిపోతల పథకం సంబంధించి ఎల్లూరు పంప్ హౌజ్ వరదలో కొట్టుకుపోయిందండి. దేవాదుల టన్నలు కూలిపోయిందండి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారండి. కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందండి.
కొన్ని జరుగుతవి. ఆ విపత్తులు జరిగినప్పుడు, ఆ యొక్క లోపాలు జరిగినప్పుడు ఆ లోపాలను సరిచేసి రైతాంగానికి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి, ప్రజలను ఎట్లా కాపాడాలి, రైతుల గొంతెట్ట తీర్చాలనే ఆలోచన చేయాలి. కానీ ఈ కోడిగుడ్డు మీద ఈగలు వీకినట్టు అది జరిగింది ఇది జరిగిందని చెప్పేసి కాలం గడుపుతూ ప్రజల ప్రయోజనాలు తుంగన తొక్కడం అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గంగా నేను చెప్తా ఉన్నా. ఇలా వ్యాలంటైన్స్ డే కాబట్టి ప్రేమికుల దినోత్సవం అంటే తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రయోజనాల్ని, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రైతాంగాన్ని కేసీఆర్ గారి కంటే ఎక్కువ ప్రేమించే నాయకుడు ఏమీ లేరు. ఆ గులాబీ జెండాని ప్రేమిస్తుంది కాబట్టి, ఆ గులాబీ జెండే ప్రేమతోటే ఈ ప్రయోజనాల్ని కాపాడుతుంది కాబట్టి నిన్న సభ పెట్టడం జరిగింది. ఆ సభలో కూడా స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పినారు, ఎందుకు మీరు రైతు బంధు వేయట్లేదు, గతంలో మేము 11 సార్లు రైతు బంధు వేశాము, ఆ రైతు బంధు నిధులు ఏ మంత్రికి ఇచ్చారు, ఎవరి ప్రయోజనాల కోసం ఇచ్చినారు, ఏ కాంట్రాక్ట్ కి ఇచ్చినారని స్పష్టంగా నిన్న సభా వేదిక పరంగా మాట్లాడినారు. కాబట్టి రైతుల పట్ల వీళ్ళకి ప్రేమ లేదు సార్. వీళ్ళకి ఏమైనా కాంట్రాక్టులు బెదిరించాలి, పైసల్ని సమీకరించుకోవాలి, అదేవిధంగా అనేక రకాలుగా వీళ్ళ దందాలు చేయాలి, అదేవిధంగా వాళ్ళ పదవులు కాపాడుకోవాలి తప్ప ప్రయోజనాలను కాపాడిన ఆలోచన వీళ్ళకి లేదనేది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి నిన్న సభ ద్వారా స్పష్టం చేయడం కేసీఆర్ గారు. రైట్, ఓకే. శ్రీశైల్ రెడ్డి గారు 1 మినిట్ ఉంది. మేడిగడ్డకు మేము కూడా వెళ్తాం అసెంబ్లీ తర్వాత అనేది నిన్న చెప్పారు. ఖచ్చితంగా మేడిగడ్డ కాదు, ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉందో దాన్ని ఫేస్ చేసే దమ్ము, ధైర్యము, నిజాయితీ కేసీఆర్ గారికి ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక మాట చెప్తున్నాండి. చివర్లో కిషన్ రెడ్డి గారు 2 మాటలు అన్నారు. మేడిగడ్డ మీద రేవంత్ రాజకీయం చేస్తున్నాడు అనేది దాన్ని స్వాగతిస్తున్నాం. రెండోది, కృష్ణా నీళ్లు పోతుంటే మీరు ఏం చేస్తున్నారు, కేంద్ర మంత్రిగా మీరేం చేస్తున్నారు, మీది బాధ్యత కాదా, మీరు ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, కేంద్ర మంత్రి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత కాదా, ఢిల్లీ సరిహద్దుల్లో మళ్ళీ ఎంఎస్పీ కోసం, రైతు రుణాల కోసము ధర్నాలు చేస్తూ ఉన్నారు రైతులు. ఈరోజు ఎంఎస్పీ దొరకడం లేదు, మన దగ్గర పల్లీలు, వేరుశెనగలు రోడ్డు మీద తగలబోస్తూ ఉన్నారు, మద్దతు ధర దక్కడం లేదని. ఈరోజు రైతాంగం సంక్షోభంలో ఉన్నది, వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. దీనికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ బాధ్యత వహించాల్సిందే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు. రైట్, ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి.